దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. ఈ మధ్య కొన్ని కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. స్ట్రాంగ్ వేరియంట్ అయినా లైట్ వేరియంట్ అయినా లైట్ తీసుకోవడానికి లేదు. ఇలాంటి కేసు ఎప్పుడైనా చూసారా మీరు? ఈ మధ్య అయితే బోలెడు మోర్ దెన్ 50% కేసెస్ మీకు కోల్డ్ వచ్చింది నాతో మాట్లాడుతున్నారు. నాకు ఈవినింగ్ కల్లా నాకు ప్రతి ఫీవరు కరోనా అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు 3 days ఖచ్చితంగా బేసిక్గా ఈ రోజుల్లో అమ్మాయిలు సిగరెట్లు కానీ మందు కానీ వాళ్ళ రిప్రొడక్టివ్ హెల్త్ అనేది డెఫినెట్గా కన్సీవ్ అయినప్పుడు కన్సీవ్ అవ్వడానికి కూడా కష్టం. డాక్టర్లు దోచుకొని తింటారు. సాధారణ ప్రజల్లో డాక్టర్స్ అంటే భయం ఉంటుంది. 4 days వరకు మీకు ఎటువంటి టెస్ట్ అవసరం లేదు. 4th day తర్వాత కూడా మీకు హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. సో దాదాపుగా 48 గంటల్లో 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. సో ఇలాంటి నేపథ్యంలో అసలు కరోనాని లైట్ తీసుకోవచ్చని కొంతమంది చెప్తుంటే, లేదు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కంటే ఇది కొంచెం దాని యొక్క ప్రాబల్యం కొంచెం తక్కువగా ఉందని కొంతమంది చెప్తున్న పరిస్థితి. అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ ఏజ్ వాళ్ళకి ఇది ఎక్కువ డిఫెక్ట్ చూపిస్తుంది మాట్లాడితే మనతో పాటు జనరల్ ఫిజిషియన్ వి సులోచన గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడు. నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను, థ్యాంక్ యూ. అంటే ఈ కరోనా గురించి అసలు లైట్ తీసుకోవాలా, ఏం చెప్తారు అసలు? రైట్, మీరు చెప్పింది కరెక్ట్. ఈ మధ్య కొన్ని కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఆల్ ఓవర్ ద కంట్రీ 1000+ కేసెస్ అరౌండ్ రిపోర్ట్ అయ్యాయి. లైక్ కోవిడ్ గురించి నేను ఫస్ట్ చెప్పేది ఒకటే, జాగ్రత్తలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాలి. అది స్ట్రాంగ్ వేరియంట్ అయినా లైట్ వేరియంట్ అయినా లైట్ తీసుకోవడానికి లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాస్క్ అండ్ హ్యాండ్ హైజీన్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు పాటించాలి. ఇంకొకటి మీరు అన్నట్టుగా లైక్ ఇప్పుడైతే అంత భయపడవలసింది కూడా ఏం లేదు. బేసికల్గా అంత ఎఫెక్టివ్ ఏం కాదు ఇప్పుడున్న వేరియంట్. లైక్ ఒమిక్రాన్ JN1 వేరియంట్ ఉంది ఇప్పుడు ఇన్ ఇండియా. ఓకే, ఈ వేరియంట్ గురించి అంత డెత్ రేట్ అయితే ఈ మధ్య ఏమీ నోట్ అవ్వలేదు. సో మెయిన్గా మనం చేయాల్సింది మన సైడ్ నుంచి మనం హైజీన్ అనేది, మాస్క్ యూజ్ చేయడం అనేది ఖచ్చితంగా పాటించాలి. జాగ్రత్తగా ఉండాలి అన్న వాళ్ళు మెయిన్గా ఓల్డ్ ఏజ్ గ్రూప్స్ అండ్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. లైక్ లంగ్ డిసీజెస్ లైక్ న్యూమోనియా కానీ, COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ, డయాబెటీస్, హార్ట్ డిసార్డర్స్ ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా యూత్ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నుంచి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. పర్టికులర్ గా అంటే ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది ఈ టైం కరోనా? ఈ టైం కరోనా చిన్నపిల్లల్లో కూడా లైక్ ఫీవర్, కోల్డ్, కఫ్, సీజనల్ సిమ్టమ్స్ ఇలాగే కనిపిస్తాయి. కోవిడ్ అనేది మనం అంటిల్ అన్లెస్ టెస్ట్ చేసేంత వరకు బయటపడదు. సో ప్రతి ఒక్కరు 3 days ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ వచ్చాయి, ఫీవర్ కానీ, హెడేక్ కానీ, లైక్ కఫ్ కానీ, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా ఐసోలేట్ అయిపోవాలి. వాళ్ళు ఐసోలేట్ అయిపోయి 3 days తర్వాత వాళ్ళు రికవర్ అయ్యారు, బాగున్నారు కంప్లీట్గా అని అంటే అది నార్మల్ ఫీవర్. లేదు ఇంకా అగ్రెసివ్ అవుతుంది, లేదా ఇంకా పెరుగుతున్నాయి సిమ్టమ్స్, లేదా బ్రెత్లెస్ ఫీల్ అవుతున్నారు, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే డెఫినెట్గా వాళ్ళు కోవిడ్ టెస్ట్కి వెళ్ళాలి. ప్రతి ఫీవర్ కరోనా అనుకోవచ్చు అన్నమాట. అంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అంటే వాళ్ళు పానిక్ అవుతూ ఉంటారు. లో ఫీవర్ మెయింటైన్ అవుతున్నా దాన్ని నాకు నిజంగా కరోనా వచ్చేస్తుందేమో అనే ఫీల్ లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ పానిక్ అస్సలు అవ్వకూడదు. కోవిడ్ కానివ్వండి, వేరే ఫీవర్ అవనివ్వండి, ఏదైనా సరే పానిక్ అస్సలు అవ్వకూడదు. పానిక్ అవ్వకుండా మీరైతే చేయాల్సింది నార్మల్ పారాసిటమాల్, ఫస్ట్ 3 days యాంటీబయాటిక్స్ కూడా ఏం అవసరం లేదు. పారాసిటమాల్ కోల్డ్కి లైక్ యాంటీహిస్టమిన్స్ ఇలాంటివి తీసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత లైక్ మీకు ఇంకా లైక్ కోవిడ్ ఇలాంటిది ఏమన్నా ఉంది అంటే మీరు సిమ్టమ్స్ అనేవి తగ్గవు, ఇంకా అగ్రెసివ్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు డెఫినెట్గా టెస్ట్కి వెళ్ళిపోండి. అంతే, టెస్ట్కి వెళ్తే యుల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫియర్. బేసిక్గా ఈ రోజుల్లో అమ్మాయిలు సిగరెట్లు కానీ మందు కానీ తెగ తాగేస్తున్నారు. సో వాళ్ళలో PCODకి అంటే ఎవరైతే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అసలు? అవును. లైక్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు, లైక్ స్మోకింగ్ చేసిన వాళ్ళు
డెఫినెట్గా అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఖచ్చితంగా అవుతాయి వాళ్ళలో. లైక్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ అనేవి పెరగడము, మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ రావడం బాడీలో, లైక్ ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది. లైక్ పీసీఓస్కి ఇన్సులిన్స్కి రిలేషన్ ఉంటుంది ఖచ్చితంగా. లైక్ సో రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం వల్ల ఇనఫ్ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వదు బాడీలో. ఓకే. సో దానివల్ల అనేది లైక్ ఎక్కువ లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం వల్ల పీసీఓస్ రావడము. ఇంకా అంతేకాదు, ఇప్పుడు స్మోకింగ్లో లైక్ స్మోకింగ్ తీసుకోవడం వల్ల ఇంప్యూర్ బ్లడ్ సప్లై అవుతుంది ఓవరీస్కి కూడా బికాస్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్. సో ఖచ్చితంగా లైక్ ఇలాంటి హ్యాబిట్స్కి మాత్రం డెఫినెట్గా దూరంగా ఉండాలి. ఎస్పెషల్లీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే లైక్ మ్యారేజ్కి వెళ్ళినా కానీ రేపు వాళ్ళ రిప్రొడక్టివ్ హెల్త్ అనేది డెఫినెట్గా వీటి వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటి కేసు ఎప్పుడైనా చూసారా మీరు? అంటే ఎక్కువ డ్రింక్ చేసే స్మోక్ చేసే కేసులు ఈ మధ్య అయితే బోలెడు మోర్ దాన్ 50% కేసెస్ ఉన్నాయి అలాంటివి వస్తూ వాళ్ళు కన్సీవ్ ఉంటాయి. అయినప్పుడు ఏమన్నా కాన్సిక్వెన్సెస్ ఏమన్నా ఫేస్ చేస్తారా? యా, కన్సీవ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడకపోవడము, కన్సీవ్ అవ్వడానికి కూడా కష్టపడడం, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కన్సీవ్ త్వరగా అవ్వకపోవడము, ఇలాంటివి ఉంటాయి. ఇంకా అంతేకాదు వాళ్ళకి లైక్ పుట్టే బేబీస్కి కూడా లైక్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే. బికాస్ ఆఫ్ స్మోకింగ్, ఆల్కహాల్, వీటి వల్ల డిఫెక్ట్స్ కూడా లైక్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కానీ. ఒక అమ్మాయికి తనకి పెళ్ళి అవ్వలేదు, సిగరెట్స్ ఎక్కువ తాగేస్తుంది, మందు కూడా ఎక్కువ తాగేస్తుంది, కానీ నెక్స్ట్ ఒక 1-2 years లో పెళ్లి ఉంది. సో ఎలాగైనా కొంచెం తగ్గించుకోవాలి. అసలు మీరు ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్ అంటే ఆవిడ ఇంకా ఆ ఫోబియా నుంచి బయట రాలేకపోతుంది. సిగరెట్ తాగాల్సింది, పర్టికులర్ గా వీకెండ్ లో మందు తాగాల్సిందే. లేకపోతే ఆవిడకి ఇబ్బంది అవుతుంది ఆవిడకి తెలుసు. సో ఇలాంటి టైంలో కొంచెం తగ్గించాలి అంటే పర్ డేకి ఎన్ని సిగరెట్ తాగొచ్చుంటారు? సిగరెట్ అనేది ఖచ్చితంగా బ్యాడ్. సో పర్ డే అని చెప్పడం కూడా వేస్ట్ బేసికల్గా. సో కంప్లీట్గా ఆపేస్తే అందరికీ హెల్దీ. పర్ డే ఇంకా 1 or 2, నాట్ మోర్ దాన్ దట్. అది కూడా హెల్దీ కాదు, నేను అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. రైట్. బేసిక్గా ఈ రోజులో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డ్రింక్ తాగాక హ్యాంగ్ ఓవర్ మార్నింగ్ ఉండకుండా ఉండడం కోసం కొన్ని పిల్స్ వాడుతున్నారు. అసలు అవి అంటే రిజల్ట్స్ ఇస్తాయంటారా? మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బంది అవుతుంది? యా, ఆల్కహాల్ తాగాక కొన్ని పిల్స్ వాళ్ళ ఇష్టం, ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళ ఇష్టం వచ్చిన పిల్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే లైక్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు కొన్ని పెయిన్ కిల్లర్స్ కానీ, అసిటమినోఫెన్ కానీ, ఇంకా వేరే అదర్ పెయిన్ కిల్లర్స్ కానీ వేసుకోవడం వల్ల స్టమక్ లేయర్స్ అనేవి ఇరిటేట్ అవ్వడం, దానివల్ల మళ్ళీ అప్సెట్ అయ్యి వామిటింగ్స్ అవ్వడం. ఆల్రెడీ బికాస్ ఆఫ్ ఆల్కహాల్ డిహైడ్రేట్ అయిపోతుంది హ్యాంగ్ ఓవర్లో, మళ్ళీ ఇదొక అడిషనల్గా ఇదొక సిమ్టమ్. అంతేకాదు వీటి వల్ల ఏమవుతుందంటే లివర్లో హెపటోటాక్సిసిటీ, అంటే లివర్కి టాక్సిక్ అనమాట. ఇలా పెయిన్ కిల్లర్స్ అలా వాళ్ళంతటా వాళ్ళు పిల్స్ వేసుకోవడం వల్ల లివర్కి కూడా టాక్సిక్. దానివల్ల లివర్ ఎంజైమ్స్ అనేవి పెరగడం కానీ ఇలాంటివి అవుతాయి అన్నమాట. సో అందుకని వాళ్ళంతటా వాళ్ళు అసలు ఏ మెడికేషన్స్ యూజ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి కావాల్సింది ప్రాపర్ రెస్ట్, ప్రాపర్ హైడ్రేషన్ అండ్ బ్లాండ్ ఫుడ్, లైక్ సాఫ్ట్గా ఇంకా బ్లాండ్గా ఉండే డైట్ తీసుకోవాలి. రెస్ట్ అవసరం, స్లీప్ ప్రాపర్గా ఉండాలి. సో దే విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. స్టిల్ ఇంకా ప్రాబ్లమ్ ఉంది అంటే దే షుడ్ కన్సల్ట్ డాక్టర్. అసలు నన్ను అడిగితే వాళ్ళు ఇంట్లో హ్యాంగ్ ఓవర్ వచ్చేంత డ్రింక్ తీసుకోకుండా కొంచెం లిమిట్లో తీసుకుంటే మంచిది. ఎక్సెసివ్ ఈజ్ ఆల్వేస్ హార్మ్ఫుల్. ఎక్కువ తాగితే వైట్ హెయిర్ వస్తుంది అంటారు. ఎక్కువ తాగితే వైట్ హెయిర్ అనేది సైంటిఫికల్లీ నాట్ ప్రూవెన్. మేబీ ఉండొచ్చు సమ్వేర్. అంటే డిహైడ్రేషన్ అవడం వల్ల మన చర్మం పాలిపోవడం, ఇంకా ఇవి కొంచెం వైట్ కలర్ లో రావడం, అలాంటివి అనేది ఆల్కహాల్ వల్ల అని చెప్పలేము. బేసికల్గా బేసికల్ వైట్ హెయిర్ ఇట్లాంటివన్నీ మెలనిన్ కంటెంట్ తగ్గడము, ఇలాంటి వాటి వల్ల వస్తాయి. ఆల్కహాల్ కి వైట్ హెయిర్ కి అంత రిలేషన్ అయితే లేదు. వాకింగ్ చేయడం బెస్ట్ అని అందరూ అంటూ ఉంటారు. బట్ స్టెప్స్ ఎక్కడి నుంచి అంటే దిగటమే మంచిది, ఎక్కితే ఈ మోకాలన్నీ పోతాయి అనేది చాలా మంది చెప్తూ ఉంటారు. అసలు అది ఎంతవరకు లేదు, అలా ఏం కాదు. స్టెప్స్ ఎక్కడమైనా దిగడమైనా మనం ప్రాపర్ పొజిషన్ అంటే ప్రాపర్గా పెట్టి మన లెగ్ అనేది ఎక్కువ ప్రెషర్ పడకుండా ప్రాపర్గా ఎక్కితే ఏమీ అవ్వదు. అది కూడా మినిమల్ స్టెప్స్, డైలీ ఒక 2 floors to 3 floors వరకు పర్లేదు. అది ప్రాపర్ పొజిషన్లో పెట్టి బాగా ఎక్కగలిగితే. లేదు ఓవర్ వెయిట్, షూకి హీల్ ఉండడము, ఓవర్ వెయిట్ ఉండడం వాళ్ళకైతే స్టెప్స్ ఎక్కడం సజెస్టబుల్ కాదు.
సో స్టెప్స్ కంటిన్యూస్గా ఎక్కడం వల్ల పొజిషన్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే లైక్ లిగమెంట్ స్టేర్స్ కానీ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం కానీ ఉమ్, ఇలా కార్టిలేజ్ తగ్గడం వల్ల మళ్ళీ బోన్కి బోన్ రప్చర్ అవ్వడం ఇలా కొలిషన్ లాగా అవ్వడం ఇలాంటివన్నీ అవుతాయి అన్నమాట బేసికల్గా. సో మెయిన్గా స్టెప్స్ ఎక్కకూడని వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఉమ్, ఇలా ఇంకా ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు, అవును ఇంకా ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, కార్టిలేజ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అయితే స్టెప్స్ కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయాలి. ఉమ్, నార్మల్గా ఎక్కగలిగితే అదే ప్రాపర్ పొజిషన్లో ఫ్లాట్ షూ కానీ ఉమ్, చెప్పులు కానీ ఫ్లాట్స్ వాడితే ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కడం కానీ దిగడం కానీ నాకు yeah. అసలు ప్రాబ్లం ఏమి ఉండదు. సిమిలర్ గా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు నార్మల్ గా వాకింగ్ చేస్తే బెటర్ అంటారా, జాగింగ్ చేస్తే బెటర్ అంటారా? ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎనీథింగ్ ఇస్ ఫైన్, వాకింగ్ ఆర్ జాగింగ్. లైక్ వాకింగ్ చేస్తే ఆల్వేస్ వాకింగ్ ఈజ్ హెల్దీ. ఉమ్, సో లైక్ నార్మల్గా ఆల్ ఓవర్ అంటే జనరల్ హెల్త్ కోసం ప్రతి ఒక్కరు లైక్ 30 minutes, హాఫ్ అన్ అవర్ వరకు వాకింగ్ చేయాలి ఉమ్, And- పర్ డేలో. పర్ డేలో. ఉమ్, అండ్ అప్ టు 90 minutes లైక్ కార్డియాక్ హెల్త్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళు 90 minutes ఆర్ 10,000 steps ఉమ్, ఖచ్చితంగా వాక్ చేయాలి. వాకింగ్ ఈజ్ వెరీ హెల్దీ దాన్ ఎనీ అదర్. యా. షుగర్ ఉన్న వాళ్ళకి మెడిసిన్ బెటర్ అంటారా లేకపోతే ఇన్సులిన్ బెటర్ అంటారా? సో మెడిసిన్ బెటరా, ఇన్సులిన్ బెటరా అనేది లైక్ డిపెండ్స్ అనమాట వాళ్ళ టైప్ ఆఫ్ డయాబెటీస్ని బట్టి. లైక్ టైప్ 1, టైప్ 2. ఉమ్, టైప్ 1లో ఏమవుతుంది లైక్ ఇన్సులిన్ అనేది అసలు ప్రొడ్యూస్ అవ్వదు. లైక్ టైప్ 2లో ఇన్సులిన్ మినిమల్ ప్రొడ్యూస్ అవుతుంది ఆర్ ప్రొడ్యూస్ అయినా కానీ రెసిస్టెన్స్ అనమాట. ఉమ్, ఉమ్, సో షుగర్ అనేది లెవెల్స్ని తగ్గించలేదు. ఉమ్, సో టైప్ 1 వాళ్ళకి ఇన్సులిన్ వాడాల్సి ఉంటుంది ఎక్కువగా. టైప్ 2 అనేది రివర్సిబుల్ కూడా ఉమ్, విత్ ఎక్సర్సైజ్ అండ్ డైట్. ఉమ్, అండ్ లైక్ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా లైక్ కొంచెం లైక్ షుగర్స్ కొంచెం కంట్రోల్లో ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ వాడవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. బట్ హై లెవెల్ షుగర్స్ ఉన్న వాళ్ళు లైక్ కొంతమంది వాడుతూ ఉంటారు 2000 mg/day మెట్ఫార్మిన్ వాడుతూ ఉంటారు. ఉమ్, సో అలాంటి వాళ్ళు అయితే లైక్ ఇన్సులిన్కి షిఫ్ట్ అయిపోవడం బెటర్. ఇన్సులిన్ అంటే మెయిన్గా చాలా మందిలో ఫోబియా ఉంటుంది. లైక్ 3 సార్లు గుచ్చుకోవాలి, అవును. 2 సార్లు గుచ్చుకోవాలి, ఊరికే గుచ్చుకోవాలి అని ఫోబియా ఉంటుంది. అలా ఏమి ఉండదు. ఇన్సులిన్ నీడిల్ అనేది చాలా సన్నగా ఉంటుంది ఉమ్, అండ్ స్కిన్లో ఈజీగా వెళ్ళిపోతుంది, చీమ కుట్టినట్టే ఉంటుంది బేసికల్గా. ఓకే. మనకి ఇన్సులిన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఆ సూదులు కొంచెం ఏంటంటే డిఫరెంట్ గా ఉంటాయి కదా. డిఫరెంట్గా ఉంటుంది. ఉమ్, అవి నార్మల్ గా different. మన హాస్పిటల్స్ లో Yeah. వాడే. సో ఇన్సులిన్ తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే లైక్ మనము లైక్ కిడ్నీ డిసీజెస్ లైక్ ఇంకా పెరిఫెరల్ డయాబెటిక్ న్యూరోపతి అంటే కొంతమందిలో నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి షుగర్లో. మెట్ఫార్మిన్ వాడడం వల్ల B12 అనేది తగ్గిపోతుంది. దానివల్ల కూడా నమ్నెస్ రావడం, ఓకే. టింగ్లింగ్ రావడం, పెయిన్ రావడం మెయిన్గా అప్పర్ అండ్ లోవర్ ఎక్స్ట్రీమిటీస్లో వస్తూ ఉంటాయి. ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు మనం ఇన్సులిన్ వాడితే. ఇంకా కిడ్నీ డిజార్డర్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఇంకా గుడ్ ఫర్ అంటే హార్ట్ డిసీజెస్ కూడా లైక్ కార్డియోవాస్కులర్ డిసీజెస్కి కూడా రిస్క్ తక్కువ ఉంటుంది ఇన్సులిన్ వాడే వాళ్ళు. సో చూసుకుంటే ఇన్సులిన్ అనేది ఓవరాల్ హెల్దీ. సో అందరూ ఈ రెండిట్లో మెడిసిన్ కి ఇన్సులిన్ కి అంటే లాంగ్ లో ఇప్పుడు సపోజ్ 35+ ఒక అతనికి ఒక అబ్బాయికి షుగర్ వచ్చి అటాక్ అయింది అండ్ తను లైఫ్ స్పాన్ ఒక 65 to 70 వేసుకున్నా ఈ మధ్యలో అతను 80% తీసుకోవాల్సిందే, నో అని చెప్పడానికి లేదు. సరే ఏదైనా చిన్న యాక్సిడెంట్ సంథింగ్ ఏదైనా ఇబ్బందులుగా అయినప్పుడు ఆ పుండు మానదు కదా. సో ఆ టైంలో మెడిసిన్కి వెళ్ళాలా, ఇన్సులిన్కి వెళ్ళొచ్చా? అలాంటి టైంలో మీకు ఊండ్ త్వరగా హీల్ అవ్వాలి అండ్ హెల్దీగా హీల్ అయిపోవాలి అంటే ఖచ్చితంగా ఇన్సులిన్ షుగర్ కంట్రోల్ అవ్వడానికి ఇన్సులిన్ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. లైక్ ఇఫ్ దే హ్యావ్ హై లెవెల్ ఆఫ్ షుగర్స్, నేను చెప్పింది లైక్ బిలో 200 ఉంది అంటే వాళ్ళేం అవసరం లేదు, నార్మల్గా టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ లో షుగర్ తగ్గిస్తానంటున్నాడు, అది ఎంతవరకు? అంటే ఈ ఇంగ్లీష్ మందుల కన్నా అంటే ఆయుర్వేదిక్ ని మన భారతీయులు నమ్ముతారు, అది ఎప్పుడో పూర్వీకుల నుంచి వస్తుంది. కానీ కొంతమంది సోకాల్డ్ ఎవరైతే రోడ్డు పక్కన అమ్మడం కానీ లేదంటే ఆన్లైన్ లో డిజిటల్ ప్రమోషన్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళు నిజంగానే అంటే షుగర్ వల్ల ఇండియాలో దాదాపుగా ఇయర్ కి ఒక 1 lakh పీపుల్ చనిపోతుంటే అలాంటి వాటి మీద ఒక అవగాహన లేని ప్రజల్లో వీళ్ళు ఈ ఆయుర్వేదిక్ క్లినిక్స్ సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరూ వెళ్ళి అక్కడ క్యాష్ చేసుకోవడం కావచ్చు, అంటే వాళ్ళ వీక్నెస్ ని, లేదు నాకు షుగర్ తగ్గిపోతుంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఉందనుకుందాం, నాకు ఉంది తగ్గిపోతుంటే నేను 1 lakh పెట్టడానికి రెడీగా ఉంటా, ఎందుకంటే నా లైఫ్ లాంగ్ నేను ఏదైనా తినొచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఆయుర్వేదిక్ తో షుగర్ కంప్లీట్ గా వెళ్ళిపోద్దా? సో ఆయుర్వేదిక్తో షుగర్ కంప్లీట్గా వెళ్ళిపోతుందా అనేది ఎంతవరకు నిజమో, నేనైతే నా పేషెంట్స్కి నేను చూసింది ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడి వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో అయితే షుగర్స్ అయితే కంట్రోల్ అవ్వడం నేనైతే అబ్జర్వ్ చేయలేదు. ఓకే. సో అది ఆయుర్వేదిక్ మెడిసిన్, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్ మోర్. బట్ రోడ్డు మీద ఎవరైతే అమ్ముతూ ఉంటారో ఆయుర్వేదిక్ మెడిసిన్ అని నమ్మకండి, అసలు అలా తీసుకోకండి. సో మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడి షుగర్ కంట్రోల్లో ఉంది అని మీరు ఫీల్ అవుతూ ఉండడం కన్నా, ఒకవేళ ఆ మెడిసిన్ తీసుకున్నా సరే ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ అనేది మానిటరింగ్ చేసుకోవాలి మీరు. ఒకవేళ షుగర్ లెవెల్స్ కొంచెం తేడా అనిపించాయి, ఎక్కువ అనిపిస్తున్నాయి, లేదా మీకు షుగర్ లెవెల్స్ తేడా అనిపించినప్పుడు వేరే సిమ్టమ్స్ కూడా ఉంటాయి. లైక్ ఎక్కువ దాహం వేయడం, ఎక్కువ యూరినేషన్కి వెళ్ళడం, టైర్డ్నెస్ అనిపించడం, పడుకోవాలనిపించడం, ఎక్కువ ఆకలి వేయడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి షుగర్ పెరగడం వల్ల. ఎక్కువ వాటర్ తాగి ఎక్కువ టాయిలెట్ కి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ వాష్రూమ్కి వెళ్ళారని ఇది షుగర్ అటాక్ అవుద్దేమో అనే ఒక ఆలోచన, పానిక్ సిచ్యువేషన్ కరెక్ట్ అని అంటారు? లేదు, అలా ఏం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అలా డౌట్ ఉంది అంటే, లైక్ జనరల్గా ఎవరికైనా షుగర్ అనేది ఫ్యామిలీ హెరిడిటరీ, షుగర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెరిడిటరీ. ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి లైక్ చెక్ చేసుకోండి. HbA1c అంటే 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ అని ఉంటుంది, లేదా ర్యాండమ్ బ్లడ్ షుగర్ అయినా ఏదైనా చెక్ చేసుకోండి. అంతేగాని అలా పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొంతమంది అంటే ఈ బ్లడ్ టెస్ట్ షుగర్ కోసం పర్టికులర్గా ఇవ్వరు, అమ్మో నాకు ఎక్కడ ఉందో భయం వేస్తుందని కొంతమంది ఆగిపోతారు. సో అలాంటి వాళ్ళకి, అంటే అందులో నేను కూడా ఒకటి యాక్చువల్గా చెప్పాలంటే, సో ఇప్పుడు నార్మల్ గా CRP కావచ్చు, హిమోగ్లోబిన్ టెస్ట్ కావచ్చు, వాటిని బేస్ చేసుకొని చెప్పొచ్చా మనం రేపు మనకు షుగర్ వస్తుంది రాదనేది? లేదు, అలా చెప్పలేము. షుగర్ టెస్ట్ అనేది సపరేట్ గా చేయాల్సిందే. ఇప్పుడు మనకి సిఆర్పిలో మనకి ఇన్ఫెక్షన్ ఉందా లేదా, వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. బ్లడ్ లో RBCs ఎలా ఉన్నాయి, HB ఎలా ఉంది పర్సెంటేజ్, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, TLC ఎలా ఉంది, ఇన్ఫెక్షన్ ఉంటే TLC పెరగడం లేదా ప్లేట్లెట్స్ తగ్గడం, ఇలాంటివి మనం చూస్తాం. కానీ షుగర్ది అనేది మాత్రం లేదు, లేదు, అలా అయితే ఉండదు. సో చాలా మందిలో అంటే ఒక మిడిల్ ఏజ్ దాటిన తర్వాత బీపీ వస్తుంది, అది కామన్ గా ఉండే అందరిలో. సో అది ఉన్నా కానీ చాలా మంది లైట్ తీసుకుంటా ఉంటారు, అంటే ఒక సమ్ ఎక్స్టెంట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఏంటి? బీపీ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు డాక్టర్ని అయితే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి. చాలామంది ఏంటంటే ఒక్కసారి బీపీ వచ్చిందంటే టాబ్లెట్ వాడితే, నా పేషెంట్స్ చాలామంది నాతో చెప్తూ ఉంటారు, మేడం ఒకసారి టాబ్లెట్ వాడితే మేము లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది కదా, అందుకే భయమేసి మేము వాడట్లేదు అంటారు. అది రాంగ్. సో ఒక్కసారి బీపీ వచ్చిందంటే మీరు తర్వాత లైక్ ఇనిషియల్గా వచ్చింది బీపీ, అది మీ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, మీ డైట్ వల్ల కావచ్చు, మీ స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల కావచ్చు, మీరు అవన్నీ రెక్టిఫై చేసుకుంటే, సాల్ట్ తగ్గించి వాకింగ్ ఇవన్నీ చేస్తుంటే బీపీ నార్మల్ వచ్చేసింది అంటే మీరు మెడిసిన్ స్టాప్ చేసేయచ్చు, అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ బీపీ ఉంది, ఒక 2 days వాడారు లేదా 3 days వాడారు, తర్వాత మెడిసిన్ అనేది మాకు కంట్రోల్ అయిపోయిందని ఆపేస్తూ ఉంటారు. నెక్స్ట్ డే చెక్ చేసుకుంటే ఆబ్వియస్గా వాళ్ళకి నార్మల్నే చూపిస్తుంది. దాని తర్వాత వాళ్ళు చెక్ చేసుకోవడానికి కూడా వాళ్ళ బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో అలాంటి వాళ్ళు ఒక్కోసారి బీపీ ఏంటి 180/120, 110 అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమందికి అసలు సిమ్టమ్స్ ఉండవు, దాన్ని అసిమ్టమాటిక్ హైపర్టెన్షన్ అంటారు. సో మాకు బాగానే ఉంది కదా, మాకేం టాబ్లెట్ అవసరం లేదు అని అనుకుంటారు. బట్ వాళ్ళు వితిన్ 1 year వాళ్ళకి డెత్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ హై బీపీ బ్రెయిన్లో కూడా నర్వ్స్ అనేది బర్స్ట్ అయిపోయి సో స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చే, బ్లడ్ ప్రెషర్ వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ లైక్ అరిథ్మియాస్ అంటారు వాటిని, ఇలాంటివి కూడా వస్తాయి. సో అంతేకాదు విజన్ లాస్ కూడా అవుతుంది, ఐస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి బికాస్ ఆఫ్ హై బీపీ. సో అందుకని బీపీని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా మీకు ఒకసారి బీపీ వచ్చిందంటే రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. ఈ రోజుల్లో అందరికీ ఇంట్లో బీపీ మెషిన్స్ అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి మానిటర్ చేసుకొని, రీడింగ్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలి. ఈ రోజుల్లో
అంటే యూత్ లో హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి, మనం Hmm. గమనిస్తూనే ఉన్నాం. Hmm. కానీ పర్టికులర్ గా ఎవరైతే ఆల్కహాల్ ఇంకా సిగరెట్స్ తాగుతున్నారో వాళ్ళకి రావట్లేదు. Hmm. ఎవరైతే రెగ్యులర్ గా వాకింగ్ చేస్తూ చాలా హెల్దీ డైట్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకి వస్తున్నాయి. అసలు ఏది కరెక్ట్ అంటారు అసలు? అంటే యాక్చువల్‌గా లైక్ హార్ట్ స్ట్రోక్స్ అనేవి ఒకటి ఫ్యామిలీలో ఎవరికి హిస్టరీ ఉంది అంటే అలా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ చేసినా, హెల్తీ లైఫ్ వాకింగ్ రెగ్యులర్‌గా చేసి హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్నా కానీ వాళ్ళకి టెన్షన్, స్ట్రెస్ ఉన్నా కానీ ఇంకొకసారి లైక్ అన్నోన్ కాజెస్ కూడా ఉంటున్నాయి ఈ మధ్య. సో అది లైక్ సిగరెట్ తీసుకుంటున్నాం, మాకు రాలేదు స్ట్రోక్స్, మీకు వస్తున్నాయి కాబట్టి మేము కూడా సిగరెట్ తాగుతాము అదే స్ప్రెడ్ అవుతుంది బాగా. అనేది రాంగ్. ఎప్పటికైనా స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు హైలీ రిస్క్ ఫర్ కార్డియాక్ డిసీజెస్. అది మాత్రం డెఫినెట్గా లంగ్ డిసీజెస్, కార్డియాక్ డిసీజెస్, అంతేకాదు కార్సినోమస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా అందరూ స్మోకింగ్కి, ఆల్కహాల్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకా పిల్లల విషయానికి వస్తే ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే చాలా మంది చిన్న పిల్లల్లో కాళ్ళు వంకరగా కావచ్చు, లేదంటే మైండ్ సరిగా ఎదగలేకపోవడం కావచ్చు. అంటే వాళ్ళు తల్లిదండ్రులు చేసిన తప్ప, లేకపోతే జెన్యూన్ పరంగా ఏమైనా డెఫిషియన్సీ అనుకోవచ్చా? ఇప్పుడు మనం చేసే మిస్టేక్స్ అంటే ఇప్పుడు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లైక్ మీరు అన్నట్టు కాలు లైక్ వంకర కావచ్చు, ఇలాంటివి లైక్ మనం చూస్తాం. రికెట్స్ అంటే వైటమిన్ డి డెఫిషియన్సీస్లో బో లెగ్స్ అంటే ఇలా బెండ్ అయినట్టు ఇలా వస్తాయి లెగ్స్. అంతేకాదు స్కల్ షేప్ కూడా చేంజ్ అవుతుంది. బోన్ అనేది వాళ్ళకి సాఫ్ట్ అయిపోతుంది అనమాట. మజిల్ వీక్నెస్ ఇలాంటివన్నీ వస్తాయి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే మెయిన్గా ఇవే చూస్తాం మనం. వైటమిన్ డి, ఐరన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, వీటి వల్లే మనకి బేబీ గ్రోత్ అనేది డిలే అవ్వడము, ఇలా బోన్ షేప్ అనేది రికెట్స్లో చేంజ్ అవ్వడము, ఇలాంటివన్నీ ఉంటాయి. అంతేకాదు ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ వీటిలో ఏమవుతుంది లైక్ దే విల్ హ్యావ్ ఫుడ్ క్రేవింగ్స్ అనమాట. ఇది తినాలి, అది తినాలి, జంక్ తినాలి, లేదా సున్నం తినాలి, బల్పం తినాలి, ఇలాంటివి చూస్తూ ఉంటాం మనం పిల్లల్లో. అలాంటి పిల్లల్లో ఖచ్చితంగా ఐరన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. పేరెంట్స్ ఖచ్చితంగా అలా తింటున్నారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి బ్లడ్ ఐరన్ లెవెల్స్ చెక్ చేసుకొని దానికి అవసరమైతే సప్లిమెంటేషన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఓవర్కమ్ చేయడానికి పిల్లలకి లైక్ హెల్తీ డైట్ లైక్ ఇప్పుడు ఐరన్ వీటికి పాలకూర, ఇంకా బీన్స్ కానీ, పౌల్ట్రీ ఫుడ్ కానీ, B12కి ఇలాంటి వాటికి ఎగ్స్ కానీ, హెల్దీ ఫ్యాట్ లైక్ ఫిష్ ఫ్యాట్, ఇలాంటి ఫుడ్స్ అయితే డెఫినెట్గా ఇస్తూ ఉండాలి. ఇంకా డి డెఫిషియన్సీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడానికి ఎండలో ఆడించడం పిల్లల్ని, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. ఇంకా లైక్ జంక్స్ మెయిన్గా ఈ మధ్య చూస్తూ ఉంటాం లైక్ చిప్స్ అని, బిస్కెట్స్ అని, అలాంటివి పేరెంట్స్ పిల్లలు మారం చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. పేరెంట్స్ వాళ్ళని ఊరుకోబెట్టలేక ఇంకా తప్పదు అన్నట్లు అవన్నీ ఇప్పిస్తుంటారు. నేను సిన్సియర్ రిక్వెస్ట్ అందరికి అలాంటివి అసలు పిల్లలకి అలవాటు చేయకండి. వాటి వల్ల ఏమవుతుంది, వాటిలో ఉన్నన్ని కెమికల్స్ మనకి వేరే దేంట్లో దొరకవు. సో ఆ ఏజ్లో అలవాటు అయిందంటే అది రొటీన్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు ఎదిగాక కూడా అవే వాళ్ళ రొటీన్ డైలీ ఫుడ్ అదే అయిపోతుంది. సో అలాంటివి అనేది దూరంగా ఉంచాలి. వాటి వల్ల అవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి అపెటైట్ తగ్గిపోతుంది, డైజెషన్ తగ్గిపోతుంది. ఇలాంటి వాటి వల్ల కాన్స్టిపేషన్ కావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో కూడా వస్తాయి. ఇలాంటి వాటి వల్ల స్టమక్ లేయర్స్ డ్యామేజ్ అవ్వడం, వాటి వల్ల ఊరికే స్టమక్ పెయిన్ అని చెప్పడం, వామిటింగ్స్ అనడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం మనం పిల్లల్లో. సో ఇలాంటివన్నీ తగ్గించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జంక్ అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఆకలి అయినప్పుడు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇట్లాంటివి, లెంటిల్స్ కానీ, హోల్ సీరియల్స్ లైక్ మనకు ఇప్పుడు చూడట్లేదు ఈ మధ్యకాలం మినుములు కానీ, పెసర్లు కానీ, అవన్నీ చాలా హెల్దీ అనమాట. పొట్టున్నవి, వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావు, స్టమక్ ప్రాబ్లమ్స్ రావు, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు, లైక్ ప్రోటీన్ ఉంటుంది హై. సో ఇలాంటి ఫుడ్ అనేది పిల్లలకి అలవాటు చేయాలి. అంటే కొంతమంది ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు అంటే జనరల్ టాక్స్ ఉంటాయి కదా, ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు ఇప్పుడు దాకా అసలు నాకు ఫీవర్ రాలేదురా, అసలు నాకు 1 year అవుతుంది నాకు ఫీవర్ వచ్చి అని గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది. అసలు అంటే వాళ్ళ బాడీ రియాక్ట్ అవ్వదా, లేకపోతే అంటే ఏదైనా ఒక రియాక్షన్ జరిగితేనే కదా ఫీవర్ కానీ, జలుబు కానీ ఇలాంటి, అంటే వెదర్ కి రియాక్ట్ అవుతుంది, దేనికి రియాక్ట్ అవుతుంది, బట్ వాళ్ళు హెల్దీగా ఉంటారు. సేమ్ కేసులో కొంతమంది అన్హెల్దీగా ఉంటారు.
అంటే బాడీ రియాక్ట్ అవ్వడం మంచిది అంటారా జలుబుకి, యాక్చువల్గా జ్వరానికి? మనకి ఫీవర్ అనేది ఎప్పుడు వస్తుందంటే మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ ఫారెన్ బాడీతో ఫైట్ చేస్తున్నప్పుడు Hmm. టెంపరేచర్ పెరుగుతుంది, బాడీ టెంపరేచర్ లైక్ ప్రొటెక్షన్ అన్నమాట. మనకి ఏదైనా బ్యాక్టీరియాస్ లేదా వైరస్ ఎంటర్ అయినప్పుడు వాటితో ఫైట్ చేస్తున్నప్పుడు ఇలా బాడీ టెంపరేచర్ రైజ్ అవుతుంది. Hmm. సో అది మన బాడీ మనకి ఫారిన్ బాడీస్ నుంచి ప్రొటెక్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలోనే ఫీవర్ వస్తుంది. కొంతమందికి ఫీవర్స్ రావంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ ఇమ్యూనిటీ అన్నమాట. ఓకే, ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటాయి, లైక్ వాళ్ళ స్ట్రాంగ్ యాంటీబాడీస్ ఉంటాయి వాళ్ళకి బాడీలో కూడా, లైక్ యుద్ధం ప్రశాంతంగా జరుగుతూ ఉంటదన్నమాట. జరుగుతూ ఉంటది. వాళ్ళకి ఫీవర్ అనేది బయటపడదు. Hmm. అంతేకాని లైక్ ఇంకా కోల్డ్ అనేది వైరస్ అన్నమాట, రైనో వైరస్. Hmm. సో ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటది Yeah. గాల్లో ఒకరి నుంచి. ఇప్పుడు మీకు కోల్డ్ వచ్చింది, నాతో మాట్లాడుతున్నారు, Hmm. నాకు ఈవినింగ్ కల్లా నాకు కోల్డ్ వచ్చేస్తుంది. అవునా? దట్టు వేసేసుకున్నాం ఇంకా. యా, Yeah. సో కోల్డ్ ఎవరు ఆపలేరు, అది ఇమ్యూనిటీతో Yeah. సంబంధం లేదు. వైరస్ ఎవరికైనా వచ్చేస్తుంది అవును. కోల్డ్, ఫీవర్ రాకపోవచ్చు బట్ కోల్డ్ ప్రతి ఒక్కరికి కామన్. నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, జనరల్ గా సరే కొంతమంది జ్వరం వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా అంత గమనం డాక్టర్ దగ్గర వెళ్ళాలంటే కొంచెం భయపడతారు. ఎందుకు ఇప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ డాక్టర్లు దోచుకొని తింటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే అని ఒక సాధారణ ప్రజల్లో డాక్టర్స్ అంటే భయం ఉంటుంది. ముందు వచ్చిన రోగాన్ని ఎలా నయం చేసుకోవాలని పక్కన పెడితే ఎంత రాస్తారో ఎంత డబ్బులు వేస్తారో అని ఒక ఫియర్ లో వస్తా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేశారా మీ దగ్గర వచ్చే క్లయింట్స్ లో? యా చేశాను. బట్ ఏంటంటే నేను చెప్పేది, ఫీవర్ వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి ఒక్కరు 4 days వరకు, అప్ టు 4 days వరకు పారాసెటమాల్ ఇంట్లోనే వాడొచ్చు. లేదు ఇంకా ఫీవర్ ఉంది ఇంకా బాడీలో అంటే అప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బ్లడ్ టెస్ట్లు ఖచ్చితంగా చేయించుకోవాలి. కానీ పేషెంట్స్ లో ఈ భయాన్ని క్రియేట్ చేసింది అసలు ఎవరు? ఇన్ జనరల్ గా అంటే అది డాక్టర్లు అంటే భూతల్లాగా చూస్తారు. అంటే నేను అబ్జర్వ్ చేసిన పేషెంట్స్, అమ్మో డాక్టర్ ఇప్పుడు ఏమవుతుంది యాది తగ్గిపోతాయి, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తే డబ్బులు ఎక్కువ రాస్తారు. ఆ భయం క్రియేట్ చేసింది అసలు ఎవరు? మీరే, ఇంకెవరు? సో ఇప్పుడు ఉన్నాను ఒక పేషెంట్కి డెంగ్యూ ఫీవర్ వచ్చింది, నేను టెస్ట్ రాశాను, చేయించుకోలేదు. రాశారు మేడం, చేయించుకోలేదు అని బాధపడ్డారు. సేమ్ ఇంకో పేషెంట్ ఉన్నారు, నేను డెంగ్యూ టెస్ట్ రాశాను, అది చాలా కాస్ట్లీ మేడం, ఊరికే రాస్తున్నాను, మాకేం లేదు, మాకు అవసరం లేదు అని చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ వాళ్ళకి లేటర్ ప్లేట్లెట్స్ తగ్గిపోయి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం. అప్పుడు నేను రాయలేదు అంటే, టెస్ట్ రాయలేదు అంటే డాక్టర్ని బ్లేమ్ చేస్తారు ఆబ్వియస్గా. మేడం రాయలేదు అందుకే మేము చేయించుకోలేదు, దీనికి మేడమే బాధ్యత. సో రాస్తే ఒకలా అంటారు, రాయకపోతే ఇంకోలా అంటారు. సో నేను చెప్పేది ఏంటంటే 4 days వరకు మీకు ఎటువంటి టెస్ట్ అవసరం లేదు, మీకు చేయించుకోవాల్సిన అవసరం లేదు. 4th day తర్వాత కూడా మీకు ఫీవర్ కంటిన్యూ అవుతుంది, లేదా ఫీవర్ లేకపోతే ఇంకేమైనా సిమ్టమ్స్ లైక్ మీకు వీక్నెస్ కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, హెడ్ ఏక్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే డెఫినెట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. యా, బాడీ పెయిన్స్ ఉన్నా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. బ్లడ్ టెస్ట్లు రాస్తే వాళ్ళు అడ్వైజ్ చేసిన బ్లడ్ టెస్ట్లు ఖచ్చితంగా చేయించుకోవాలి, అది కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ సులోచన గారు, వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తున్నాం. సో విన్నారు కదా, కరోనా ఏంటి, కరోనా ఎవరెవరి మీద, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ మీద ఎలాంటి ఒక ప్రభావం చూపిస్తూ మొత్తం తెలుసుకున్నాం. సో సిగరెట్స్ తక్కువ తాగండి. సో కరోనాని ఎవరు లైట్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అంకితం. చూస్తూనే ఉండండి మహానగర్.